అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు వరల్డ్ ఫోన్ ట్యాపింగ్ కేసులో కేంద్ర మంత్రి బండి సంజయ్ స్టేట్మెంట్ ను సిట్ అధికారులు రికార్డ్ చేశారు అయితే అనంతరం బండి సంజయ్ చేసిన కామెంట్స్ లో రాజకీయం వేడెక్కుతోంది కేంద్ర మంత్రి బండి సంజయ్ కామెంట్స్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ పై ఆరోపణలు నిరూపించాలని సవాల్ చేస్తున్నారు ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు నిరూపించాలని సవాల్ విసిరారు కేటీఆర్ లేకపోతే 48 గంటల్లో బండి సంజయ్ బహిరంగ క్షమాపణ చెప్పాలి అంటున్నారు బండి సంజయ్ వ్యాఖ్యలను ఉపసంహరించుకోకపోతే లీగల్ గా నోటీసులు ఇస్తానంటున్నారు కేటీఆర్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్కి ఇంటెలిజెన్స్ ఎలా పనిచేస్తుందో తెలియదా అని ప్రశ్నించారు కేటీఆర్ సవాల్పై స్పందించారు కేంద్ర మంత్రి బండి సంజయ్ కేటీఆర్ ఇల్లీగల్ పనులన్నీ చేసేసి లీగల్ నోటీసుల గురించి మాట్లాడడం సిగ్గుచేటంటున్నారు తనకు గడువు ఇవ్వడం కాదు మీ చీకటి రహస్యాలు బయటపెడితే దాక్కోవడానికి చోటు కూడా మిగలదంటున్నారు బండి సంజయ్ అంతకుముందు సిట్ విచారణకు హాజరైన బండి సంజయ్కు 5 పేజీల వివరాలు ఇచ్చారు సిట్ అధికారులు ఆ వివరాలు చూసి కేంద్ర మంత్రి బండి సంజయ్ షాక్ అయ్యారట కేంద్ర మంత్రులతో మాట్లాడిన కాల్స్ సైతం ట్యాప్ అయినట్లు సిట్ అధికారులు స్పష్టం చేశారట వెంటనే కేంద్ర పెద్దల దృష్టికి తీసుకెళ్లారు బండి సంజయ్ ఫోన్ ట్యాపింగ్ అంశంపై కేంద్ర పెద్దలు సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది జడ్జీలు టెలికాం సంస్థలకు సిట్ వివరించలేనందున సిబిఐకి అప్పగించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు సీఎం రేవంత్ తో పాటు నాటి బీఆర్ఎస్ మంత్రులు అలాగే నేతలను కూడా విచారణకు పిలవాలి అంటున్నారు అండ్ కేసీఆర్ ఫ్యామిలీ టార్గెట్ గా బండి సంజయ్ చేసిన కామెంట్స్ పై అయితే కేటీఆర్ సీరియస్ అయిపోయారు సిబిఐకి అప్పగించాలన్న డిమాండ్ పై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి మరి